శ్రీమతి నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులో జన్మించారు. వీరు బీజేపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రిగా, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి. ఈమె రక్షణ మరియు ఆర్థిక శాఖలకు పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళా మంత్రిగా చరిత్ర సృష్టించారు. 2019 నుండి వరుసగా కేంద్ర బడ్జెట్లను సమర్పిస్తూ కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం భారత కేంద్ర మంత్రి. 2006లో బీజేపీలో చేరిన ఈమె పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2026 వరకు కేంద్ర బడ్జెట్లను వరుసగా 8 సార్లు సమర్పించారు. ఈమె భర్త పరకాల ప్రభాకర్ గారు ఆర్థిక నిపుణులు మరియు వీరికి ఒక కుమార్తె ఉన్నారు. ఈమె తమిళనాడులో జన్మించినప్పటికీ తెలుగువారి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.